మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. ఈ పండుగ రోజున మామిడికాయ పప్పు ఎలా చేయాలో నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. మామిడికాయ పప్పుకి పప్పు కరిగి పెట్టుకున్నాను. 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో కట్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1.5 స్పూన్ ఆఫ్ కారం, మామిడికాయ పప్పులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు నేను ఇట్లా చిన్న గిన్నెలో పెట్టుకొని ఇందులో ఇలా పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తాం. కుక్కర్ ఆన్ చేసుకుందాం. మ్యాంగో పప్పుకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. పప్పు తాలింపుకి స్టవ్ ఆన్ చేసుకొని పప్పు తాలింపుకి ప్యాన్ పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటానని. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు. చాలా మంది పచ్చిమిర్చి పప్పు బాయిల్ చేసేటప్పుడు కుక్కర్లో వేసుకుంటారు, కానీ కొంతమంది మాత్రం తాలింపులో వేస్తారు. తాలింపులో వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, 5-6 వెల్లిపాయలు, 6-7 కరివేపాకు రెబ్బలు. ఇవి కొంచెం వేగినాక ఇంగువ వేసుకుందాం. కొంచెం పసుపు, హాఫ్ ఇంగువ, ఇంగువ. పప్పు తాలింపు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసేస్తాం. నెయ్యి వేసాం కదా, అరోమా అనేది చాలా బాగుందండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ.